Welcome to Chandana Maths channel, Inter Maths 2B, first chapter circles, example problem, important. Show that the poles of tangents to the circle x square plus y square equal to a square with respect to the circle x plus a whole square plus y square equal to 2a square lies on y square plus 4ax equal to 0. Solution. Given circles. Given circles x square plus y square equal to a square and x plus a whole square plus y square equal to 2a square. Let p x1 comma y1 be the pole. So పోల్ పాయింట్ అనేది ఒక పాయింట్ తీసుకున్నాము అంటే ఆ పాయింట్ నుంచి మనం పోలార్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే పోలార్ ఈక్వేషన్ సర్కిల్ని యూజ్ చేస్తూ రాయాలి. సర్కిల్స్ ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఈ 2 సర్కిల్స్లో ఏ సర్కిల్ని యూజ్ చేస్తూ పోలార్ ఈక్వేషన్ తీసుకోవాలి అంటే వన్స్ అగైన్ ఇక్కడ మనకి షో దట్ ద పోల్స్ ఆఫ్ టాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ లైస్ ఆన్ వై స్క్వేర్ ప్లస్ 4ax ఈక్వల్ టు 0. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్. పోల్స్ ఆఫ్ టాంజెంట్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ వన్ పోల్ పాయింట్. తీసుకున్న పోల్ పాయింట్ నుండి పోలార్ ఈక్వేషన్ రాయాలి అంటే యూజింగ్ సర్కిల్ 1 ఆర్ 2 అనే డౌట్ ఉంటే సో పోలార్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్, విత్ రెస్పెక్ట్ టు అనే నొటేషన్ ఏ సర్కిల్ దగ్గర అయితే యూజ్ చేశారో ఆ సర్కిల్తో పోలార్ ఈక్వేషన్ రాసుకోవాలి. మరి ఈ సర్కిల్కి ఏమని ఇచ్చాడు అంటే టాంజెంట్ అని ఇచ్చాడు. సో వన్స్ అగైన్ పోల్స్ ఆఫ్ టాంజెంట్స్లో పోల్ పాయింట్ తీసుకున్నాము. ఈ పోల్ పాయింట్ నుంచి పోలార్ ఈక్వేషన్ రాయడానికి ఈ 2 సర్కిల్స్లో ఏది యూజ్ చేయాలి అంటే విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్ అనేది విత్ రెస్పెక్ట్ టు నొటేషన్ ఇచ్చాడు ఆ సర్కిల్ని యూజ్ చేసుకొని పోలార్ ఈక్వేషన్ రాయాలి. మరి ఈ సర్కిల్ దగ్గర ఏమి తీసుకోవాలి? టాంజెంట్ కండిషన్ తీసుకోవాలి. సో పోల్ పాయింట్ తీసుకున్నాము. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ పోలార్ విత్ రెస్పెక్ట్ టు సెకండ్ సర్కిల్ ఈజ్ s1 ఈక్వల్ టు 0. పోలార్ ఈక్వేషన్ ఫార్ములా s1 ఈక్వల్ టు 0. సో x1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద s1 నొటేషన్. ఈ s1 నొటేషన్లో x1 y1 అంటే పోల్ పాయింట్, జనరల్ పాయింట్ x1 y1 తీసుకున్నాము. gfcr ఫ్రమ్ సెకండ్ సర్కిల్. సో s1 నొటేషన్లో gfc వాల్యూస్ని ఈ సెకండ్ సర్కిల్ నుంచి తీసుకోవాలి కాబట్టి దీన్ని ముందుగా కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నాము. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఫామ్లో దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్నాం. సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ a స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ అంటే మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 0. నౌ g ఈక్వల్ టు a, f ఈక్వల్ టు y కోషెంట్ 0, కాన్స్టెంట్ c ఈక్వల్ టు మైనస్ a స్క్వేర్, x1 ప్లస్ y1 g ప్లస్ a ఇంటూ x ప్లస్ x1 f 0, కాన్స్టెంట్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 0. x1 ప్లస్ y1 ప్లస్ ax ఎన్ని మల్టిప్లై చేయమ్మా ప్లస్ ax1 మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ x టర్మ్, దిస్ ఈజ్ y టర్మ్, దిస్ ఈజ్ x టర్మ్, దిస్ ఈజ్ కాన్స్టెంట్. మరి ఈ టర్మ్ ఏంటి? మనకి ఏదైనా ఒక పాయింట్ జనరల్ పాయింట్ సమ్ 1, 2 ఇస్తే వాటిని x1 y1 అని డినోట్ చేస్తాం. అంటే x1 y1 వాల్యూస్ కాన్స్టెంట్స్ డినోట్ చేస్తాయి. x1 y1 వాల్యూస్ కాన్స్టెంట్ని డినోట్ చేస్తాయి కాబట్టి ఇది కూడా కంప్లీట్గా కాన్స్టెంట్. దిస్ ఈజ్ x కోషెంట్, దిస్ ఈజ్ y, దిస్ ఈజ్ ఆల్సో x, దిస్ ఈజ్ కాన్స్టెంట్ టర్మ్, దిస్ ఈజ్ కాన్స్టెంట్ టర్మ్. సో x టర్మ్స్లోంచి xని కామన్ తీయమ్మా, x ఇంటూ x1 ప్లస్ a ప్లస్ y1
plus ax1 minus a square equal to 0. This is the polar equation of P with respect to second circle. పోల్ పాయింట్ నుంచి క్యాలిక్యులేట్ చేసిన పోలార్ ఈక్వేషన్ ఫస్ట్ సర్కిల్కి టాంజెంట్ అవుతుందట. ఫస్ట్ సర్కిల్కి టాంజెంట్. టాంజెంట్ అంటే కండిషన్ ఫర్ టాంజెన్సీ ఈజ్ ఆర్ ఈక్వల్ టు డి. వన్స్ అగైన్ పోల్ పాయింట్ నుంచి క్యాలిక్యులేట్ చేసిన పోలార్ ఈక్వేషన్ ఫస్ట్ సర్కిల్కి టాంజెంట్ అవుతుంది అని మనకి ప్రాబ్లంలో ఉంది. సో టాంజెంట్ కండిషన్ ఫర్ ఫస్ట్ సర్కిల్. మనం కనుక్కున్న పోలార్ ఈక్వేషన్ ఫస్ట్ సర్కిల్కి టాంజెంట్ అవుతుంది అని ప్రాబ్లంలో ఇచ్చారు. అంటే ఫస్ట్ సర్కిల్కి ఈ పోలార్ ఈక్వేషన్కి టాంజెన్స్ కండిషన్ అప్లై చేయాలి. ఆర్ ఈక్వల్ టు డి. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్ అండ్ డి ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్ టు పోలార్ ఈక్వేషన్ 3. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ ax1 plus by1 plus c by root of a square plus b square. This implies radius a equal to modulus of a, b, c are from polar equation. A అంటే x కోషెంట్ x1 plus a, b y కోషెంట్ y1, c కాన్స్టెంట్ ax1 minus a square. ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయమ్మా. అండ్ x1 y1 ఈజ్ సెంటర్. ఇందులో ముందు సెంటర్ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేయండి. a ఇంటూ x1 0 ప్లస్ b ఇంటూ y1 0 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దిస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ c ax1 మైనస్ a స్క్వేర్ బై రూట్ ఆఫ్ a x1 ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ b y1 హోల్ స్క్వేర్. a ఈక్వల్ టు ఇక్కడ ఏని కామన్ తీయమ్మా. x1 మైనస్ a బై రూట్ ఆఫ్ x1 ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. గెట్ క్యాన్సిల్ వన్ టైమ్. ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ రూట్ ఆఫ్ x1 ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ a. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. x1 ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. ఇటువైపు రూట్ పోతుంది, ఇటువైపు స్క్వేర్ వస్తుంది. x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేద్దాము. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేద్దాము. x1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2a ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ab ఫామ్. x1 స్క్వేర్ క్యాన్సిల్, a స్క్వేర్ క్యాన్సిల్. 2ax1 ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2ax1 ఇటువైపు రాస్తే ప్లస్ 2ax1 ఈక్వల్ టు 0. y1 స్క్వేర్ ప్లస్ 4ax1 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ p x1, y1 లైస్ ఆన్. ఎలిమినేట్ చేసి రాయండమ్మా. y స్క్వేర్ ప్లస్ 4ax ఈక్వల్ టు 0. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.